తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏమైందో ఏమో రెడ్లను అనగానే తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలకు బీసీలకు ఇక్కడ లేని రోషం పొడుచుకొస్తూ ఉంది. రెడ్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎంత ఐక్యంగా ఉంటారనేటువంటి సోయి కూడా లేకుండా, సిగ్గు లేకుండా పోటీ పడి మరి ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రెడ్ల కోసం రెడ్లు ఏం చేస్తారు, రెడ్ల కోసం బీసీలు ఏం చేయాలి అన్నటువంటి సోయి లేదు. బీసీలకేమో విగ్రహాలు పెడుతున్నాం, మీ బతుకులు మొత్తం విగ్రహాల చుట్టూ తిప్పుకోండి అని చెప్పేసి బీసీలకు విగ్రహాలు ముష్టి వేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను మేమే ఏలుతామనుకుంటూ వాళ్ళు రాజకీయం చేస్తూ ఉంటే, ఈరోజు రెడ్ల రాజ్యాన్ని కాపాడటం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలంతా ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎవరి కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఎవరిని కాపాడడం కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఎవరి రాజ్యం కోసం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు? మీ బతుకులకు విగ్రహాలు, మా బతుకులకు రాజ్యం అని చెప్పేసి వాళ్ళు చాలా పకడ్బందీగా ముందుకు పోతూ ఉంటే, మీరు వాళ్ళ రాజ్యాన్ని కాపాడటం కోసం బానిసత్వం చేస్తూ ఉన్నారా? ఇదేనా మీకు నేర్పించినటువంటి మహనీయులు నేర్పించినటువంటి ఆలోచన విధానం? ఇదేనా మీరు మహనీయుల నుండి నేర్చుకున్నటువంటి బుద్ధి? పూలే విగ్రహం పెడితే అంతకన్నా గొప్పది ఏం లేదా? పండగ సాయన విగ్రహం పెడతామంటే ఉరికొచ్చి మేమే ఓట్లేస్తామని చెప్తారా? ముదిరాజులకు విగ్రహం, పండగ సాయన విగ్రహం పెడితే సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు? ఎటుపోతున్నారు? మొన్నగా ఆయన బీసీ నాయకుడు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అంట రేవంత్ గౌడ్ అయినంట. రేవంత్ గౌడ్ ఎట్లయితాడు? తెలంగాణలో ఎంతమంది గౌడన్నాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పాడలు మోసిండు. ఎంతమంది గౌడన్నాళ్ళ బిడ్డలు ఈరోజు చదువుకుంటామంటే స్కాలర్షిప్లు లేవని చెప్పేసి రోడ్ల మీకు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? సోయి ఉందా? సోయి తప్పిందా? రేవంత్ రెడ్డి గారిని అనగానే మీకు పౌరుషం పొడుచుకొస్తుందా? మర్చిపోయిరా? కోదండరాం రెడ్డి అనే వ్యక్తి ఆయన పార్టీని రద్దు చేసుకొని ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకపోయినా, నిజానికి పొత్తులు ఎట్లా ఉంటాయి, పార్టీల విలీనాలు ఎట్లా జరుగుతాయి నీకు తెలియదా? రాజకీయాలు తెలియదా మీకు? పొత్తులు విలీనాలు సీట్ల పంపిణీ ద్వారా జరుగుతాయి. మీకెన్ని సీట్లు మాకెన్ని సీట్లు అని చెప్పేసి పొత్తు పెట్టుకుంటారు. పక్కనే ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని ఆడ పోటీ చేస్తే జనసేనకి ఎన్ని టికెట్లు ఇవ్వాలి, టీడీపీకి ఎన్ని టికెట్లు ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని టికెట్లు ఇవ్వాలని పంచుకున్నారు. మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాజ్యం కోసం కోదండరాం రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించిన పార్టీని పక్కన పడేసి విలీనం చేసిండు. కానీ ఇప్పటికీ ఆ పార్టీ అట్నే ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ వేదిక మీద మాట్లాడడం చేతగానప్పుడు పోయి టీజేఎస్ వేదిక మీద మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా డైరెక్ట్గా ఈయన పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిండు. ఎందుకు? రేవంత్ రెడ్డిని, రెడ్డి అనే వ్యక్తిని అక్కడ సీఎం చేయడం కోసం రెడ్ల రాజకీయం చేశారు. షర్మిలారెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి షర్మిలారెడ్డి గారు వాళ్ళ అన్న అక్కడ రాజ్యం వెళ్తూ ఉంటే తెలంగాణలో కూడా మేం రాజకీయం చేయాలి అని చెప్పేసి ఆమె వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకొని తెలంగాణలో మొత్తం యాత్రలు చేసి, మీ అందరికి తెలుసు కదా ఆమె చేసినటువంటి కామెంట్లు, ఆమె చేసినటువంటి ట్రోలింగ్స్, ఆమె మీద అయినటువంటి ట్రోలింగ్స్ అన్నీ మీరు చూసారు కదా. ఆ షర్మిలారెడ్డి మొత్తం రాష్ట్రం మొత్తం యాత్ర చేసి, పాదయాత్ర అంటే పదాల మీద చేసే యాత్ర అని చెప్పేసి రెడ్ల యాత్ర చేసి, రెడ్ల రాజ్యం కోసం యాత్ర చేసి, చివరికి ఎన్నికల సమయంలో ఒక్క సీటు కూడా మీకు ఇస్తామని చెప్పకపోయినా పార్టీని మొత్తానికి బొందలు పెట్టి ఆమెను నమ్ముకున్నటువంటి ఏపూరు సోమన్న లాంటి వాళ్ళ గొంతు కోసి ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవిస్తే. ఎవరి కోసం పనిచేసింది? ఇక్కడ రెడ్ల కోసం కాదా? మరి మీరెటు పోతున్నారు? సోయి ఉన్నదా కనీసం కొద్దిగానన్నా? ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈరోజు కొండా సురేఖ కూతురు మైకు పట్టుకొని ధైర్యంగా మాట్లాడితే మీ అందరికీ రోషం ఎందుకు పురుచుకొస్తుంది? రెడ్లు లేరా? వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం పనిచేస్తలేరా? వాళ్ళేమో భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళి భూముల గురించి పంచాయతీలు ఇస్తూ ఉంటే, భూములన్నింటినీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటా ఉంటే, వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉంటే, ఒకరికొకరు పోటీ పడి భూముల్ని రాజకీయం చేసుకుంటూ వాళ్ళు పంచుకుంటా ఉంటే, మీరేమో జోకుడు కాడ రాజకీయం చేస్తుండ్రా? ఎన్ని రోజులు జోకుతారు? ఇంకా రేవంత్ రెడ్డి పోతే పొంగులెట్టి వేస్తాడు, పొంగులెట్టి పోతే రాజగోపాల్ రెడ్డి వేస్తారు. జోక్కుంటూనే ఉంటారా మీ బతుకంతా? కొండా సురేఖ కూతురు మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది?
అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ గురించి రాజకీయాలు మీకు తెలియవా? మీకు సోయి లేదా? ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎవరి కోసం పనిచేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గురించి కాదా? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయాలు ఇక్కడ మొదలు పెడతలేడా? జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలవాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకులు మీరు కాదా? నేను ఆనాడు హామీ ఇచ్చిన కాబట్టి ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నా అని చెప్పేసి ఆడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది ఎవరి కోసం మీకు తెలియదా? అది పచ్చ కాంగ్రెసా అచ్చ కాంగ్రెసా? ఏం మాట్లాడతలేరు మరి? మీకు కనీసం సోయిందా? తెలంగాణ బిడ్డలుగా ఉద్యమకారులు అని చెప్తారు కొంతమంది. ఏం ఉద్యమకారులే? ఏడో ఉద్యమాలు చేసిరే? మందుల సామెల్ అనేటువంటి వ్యక్తి ఒక రెడ్డి మీద ఏదైనా వ్యాఖ్య చేస్తే ఆ రెడ్డి ఈరోజు మందుల సామెలను బొందబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మందుల సామెల నియోజకవర్గానికి నువ్వు ఎట్లా పోతావు ఆయన చెప్పకుండా అని చెప్పేసి ప్రోటోకాల్ నీకు తెలియదా అని చెప్పేసి ఒక్కడు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి అయ్యా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి మీరు ఎమ్మెల్యే మందుల సామెల నియోజకవర్గానికి పోయినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆయన చెప్పాలని చెప్పేసి మీరు అడగరా? అద్దంకి దయాకర్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కోసం, ఎస్ అచ్చ కాంగ్రెస్ పార్టీ కోసం, పచ్చ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, అచ్చ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి ఆయన ఆ రోజు ఏమన్నాడు? అయ్యా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటారు ఉండురు, లేకపోతే దెంగేరని మాట్లాడిండు. అన్నందుకు ఆయన రాజకీయ భవిష్యత్తును బొందో పెడదామని చెప్పేసి కుట్రలు చేసినప్పుడు మీ పౌరుషం ఎక్కడ పోయింది? ఏడవన్నారు అప్పుడు? ఈరోజు ఒక బీసీ బిడ్డ రోడ్డు మీకు వచ్చి ఎస్ నేను రాజకీయం చేస్తా అని చెప్పేసి మాట్లాడితే ఎందుకు మీకు అంత నొప్పి లేస్తుంది? రెడ్లకు సంబంధించిన రాజ్యాన్ని ఇంకెన్ని రోజులు మోస్తారు? సోయి ఉండాలి కదా. మీకు మాట్లాడడం చేత కానప్పుడు ఇంట్లో వండండి. మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గొంతు పోయాలన్న ప్రయత్నం మీరు ఎట్లా చేస్తారు? కొండా సురేఖ భర్త లేదంటే కొండా సురేఖ కూతురు రాజకీయాలు మంచిగా ఉంటాయా, రాజకీయాలు మంచిగా ఉన్నాయని కాదు. కానీ ఇక్కడ ఒక తెగించే గొంతులు మొదలు పడుతున్నప్పుడు మీరు ఎందుకు ఎటువైపు నిలబడుతున్నారు? మీరు ఎవరి కోసం నిలబడుతున్నారు? ఇంకెన్ని రోజులు ఈ రెడ్ల రాజ్యం కోసం మాట్లాడేది? విగ్రహాలు పెడితే విగ్రహాల చుట్టూ తిరుక్కుంటూ విగ్రహాలు పెట్టినందుకు 25 ఏళ్ల పాటు మేము బానిసత్వం చేస్తామని వేదికల మీద ప్రకటిస్తారా మీరు? ఎవడిచ్చండి మీకు బీసీల తరఫున బకాలతో పుచ్చుకునేటువంటి అధికారం? గౌడ్లందరూ 25 ఏళ్ల పాటు పండగ సాయని చెప్పిండా? సర్వాయి పాపన్న గౌడ్ చెప్పిండా? సర్వాయి పాపన్న గౌడ్ చెప్పిండా మీకు రెడ్లకు బానిసత్వం చేయమని, రెడ్లకు ఊడిగం చేయమని? వాళ్ళని చదివిరా కనీసం మీరు? ఎవరి కోసం పోరాటం చేసిండు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు? ఎవరి మీద పోరాటం చేసిండు? ప్రాణాలకు తెగించి నిలబడ్డది ఎవరి కోసం? పండగ సాయన నిలబడ్డది ఎవరి కోసం? మహాత్మా జ్యోతిరావు పూల దగ్గర మొదలుకుంటే నిన్న మొన్నటి వరకు చాకలి ఐలమ్మ వరకు ఎవరికి ఎదురుగా నిలబడి ప్రాణాలు అర్పించారు? మీరేం చేస్తున్నారు? సర్వాయి పాపన్న విగ్రహం పెడితే గౌడ్లందరూ 25 ఏళ్ల పాటు బానిసత్వం చేయరు. పండగ సాయన విగ్రహం పెడితే ముదిరాజులందరూ బానిసత్వం చేయరు. కుండా సురేఖ కూతురు ఏం మాట్లాడిందా? ఏం మాట్లాడింది? మీకు అంతగానో నొప్పి వస్తుంది? మీరు మాట్లాడడం చాదగానప్పుడు వేరే మీ వారసులు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి మీ బుద్ధి మీకెందుకు? ఎంతమంది మాట్లాడలే ఇంతకుముందు? ఆనాడు మన ఈమె సుస్మితా పటేల్ మాట్లాడగానే అందరికీ కోపాలు వచ్చి ఎక్కడ ఏమంటారు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వాలి. చిన్నారెడ్డి ఎప్పుడు మాట్లాడిండు? రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు మాట్లాడిండు? జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడిండు? వాళ్ళందరికీ ఈమెతో పాటు నోటీసులు ఎట్లు ఇస్తారు? నాకు అర్థం కాదు. కొద్దిగా సోయి ఉండాలి కదా, కొద్దిగా బుద్ధి ఉండాలి కదా. మనుషులే కదా మీరు. ఏం జరుగుతుందో రాజకీయ జ్ఞానం లేనటువంటి మూర్ఖులు ఎందుకు తయారవుతున్నారు? కనీసం ఈ సందర్భంగానన్నా కనీసం ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక్క స్టాండ్ మీద నిలబడితే రేవంత్ రెడ్డి చల్లగా మూసుకొని కూర్చుంటాడు కదా. ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు నిలబడేటువంటి ధైర్యం లేదా? వాళ్ళకి ఎదురుగా నిలబడేటువంటి ధైర్యం? ఇంకా వాళ్ళ బూట్లు నాకుడేనా? వాళ్ళేమో రెడ్లు మీటింగ్లు పెట్టుకొని రెడ్డి జాగృతి పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరుగుతున్నప్పుడు బీసీలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు లేవా? బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు లేవా? తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీరు చూడలేదా? కానీ అదే రెడ్డి జాగృతి మీటింగ్లో రెడ్లే ఏలడానికి కోసం రెడ్లకు మాత్రమే అధికారం ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏలే అధికారం అని చెప్పేసి రెడ్లందరూ కూర్చొని, కాంగ్రెస్ రెడ్లు, బీఆర్ఎస్ రెడ్లు, బీజేపీ రెడ్లందరూ కూర్చొని రెడ్ల రాజకీయం కోసం పనిచేస్తున్న సందర్భాలు మీకు తెలియదా?
కిషన్ రెడ్డి లాంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి రేవంత్ రెడ్డి అనేటువంటి రెడ్డికి అధికారం రావడం కోసం ఆయన కూడా సపోర్ట్ చేసిన ఎన్నో వార్తలలో విన్నాం కదా. వాళ్ళందరూ ఐక్యంగా నేను ఉన్నారు కదా, మరి మీకేం రోగం వచ్చింది? మీరెందుకు ఐక్యంగా ఉండలేరు? కొండా సురేఖను భర్తరఫ్ చేసేది అంటే ఎవరికి పోతుంది మంత్రి పదవి? మీకు ఇక మంత్రి పదవులు ఇచ్చేం లాభం? వాళ్ళకు రాజకీయంగా జోకోవడం కోసం తప్ప మీరు మంత్రి పదవులలో ఉండుడెందుకు? అయ్యో మా బీసీ బిడ్డ మంత్రి అయ్యిండు, మా ఎస్సీ బిడ్డ మంత్రి అయ్యిండు, మా ఎస్టీ బిడ్డ మంత్రి అయ్యిండు అని మేము అనుకుంటా ఉంటే మీరు వాళ్ళ దగ్గర కుక్కర్లాగా పనిచేస్తూ ఉంటే మీకు మంత్రి పదవులు ఎందుకు? ఉన్నాయి రేట్లోకి ఇచ్చుకోండి. ఇక ఏం 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 చేస్తున్నారు మీరు? మంత్రి పదవులు మీకెందుకు పోయి నాకు అర్థం కాదు. ఒక బీసీ మంత్రిని కాపాడుకునేటువంటి చేతగానటువంటి దద్దమ్మలు కదా మీరు. కనీసం బుద్ధి లేకుండా మీకు ఇష్టమని నచ్చినట్టు ఎమ్మెల్యేలు అందరూ ఆయన ఉండకపోయారు గాంధీ భవన్లో.